ఇప్పుడు మేఘస్తంభం వచ్చేసిన ప్రాంతాల్లో చీకటి ఉంటుంది, అవతల నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలో తెలియదు. ఇప్పుడు మేఘస్తంభం కదులుతా ఉంటే గుడ్డిగా వీళ్ళు ఏం చేయాలి? కదలాలి. ఇదే అండి ప్రభా. అదే ఒక్కసారి రూట్ మ్యాప్ చూపించే, మొత్తం ఎక్కడ పోవాలో చెప్పు, ఎక్కడ ఆగుతుందో చెప్పు, స్టోరీ మొత్తం చెప్పు. మన జీవితంలో ఇదే కదా మనం పోట్లాడేది, మనం దేవుని దగ్గర ఘర్షించేది. చెప్పేదేదో మొత్తం చెప్తే వెళ్ళిపోతా ప్రభా అంట. అది కాదు కదా విశ్వాసం అంటే. పగటిలో మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తం, మేఘం కదిలితే కదలాలి, ఆగితే ఆగాలి. ఎప్పుడు ఆగుతుందో తెలియదు, ఎప్పుడు కదులుతుందో తెలియదు. అంటే అనుదినము దేవుని మీద ఏం కావాలి? ఆధారపడాలి. దట్ ఈస్ వేర్ గాడ్ టెస్ట్ అవర్ ఫెయిత్ అండ్ సరెండర్. వాళ్ళ బాధ అదేనంట. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, అక్కడ కొద్ది ఇక్కడ, ఇక్కడ అచ్చట కొద్దిగా, ఇచ్చట కొద్దిగా. ఇవన్నీ మా వల్ల ఇవి అవ్వట్లేదు ప్రభు అని 11 చదువుదాం రండి. చూడండి, చిన్న ప్లేస్లో అంత టోటల్ స్టోరీని డ్యామేజ్ చేసుకొని పాడు చేసుకున్నారు. చూడండి, చూద్దాం 11. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాటలాడుతున్నాడు. నత్తివారు ఎవరండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసాం, మోషే. నత్తివారితో మాట్లాడుతూ ఉంటే ఆల్రెడీ సగం మెసేజ్. ఇచ్చడ కొంచెము, అచ్చడ కొంచెము, ఇచ్చడ కొంచెము, అచ్చడ కొంచెము, మళ్ళీ చెప్పేదేమో నత్తివాడు. ఎట్లుంటుందండి? ఎలా ఉంటుంది? మనకు ఒక రోజు ఒళ్ళు మండింది అనుకోండి, చూస్తాం. అది ప్రతిరోజు డిపెండెన్స్, ప్రతిరోజు దేవుని ఆధారపడాలా. స్టెప్ 1, ఒక 2 degrees ముందుకురా, 2 days ముందుకు వచ్చిన. నెక్స్ట్ ఒక 3 degrees రైట్ రా, 3 degrees రైట్ వచ్చింది. మళ్ళీ లెఫ్ట్ 2 degrees లెఫ్ట్ రా, కోపం వచ్చి మొత్తం రూట్ చెప్తే చెప్పు, లేకపోతే సావుపో, నా ఇష్టం వచ్చాడు పోతాను అంటావా లేదండి? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సరెండర్ టు ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ గాడ్స్ కమాండ్. విషాదం ఏంటంటే అక్కడ రిజెక్ట్ చేసి కోపం వచ్చి వాళ్ళందరూ అన్నారంట, అవసరమే లేదు మాకు ఈ నడిపింపే వద్దు. 9 చూస్తాం, దేవుడు వారిని ఎట్లా బిహేవ్ చేయాలని ఆశపడ్డాడు. దేవుడు వారి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు? యెషయా గ్రంథం 28:9 త్వరగా చదువుదాం. 28:9. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును, తల్లి పాలు విడిచిన వారికా, సన్ను విడిచిన వారికా. ఇప్పుడు చూడండి, మొత్తం ప్లాన్ దేవుడు చెప్పడం చేతకాక కాదు. దేవుని తెలియదా? అడుగుతున్నాను, మీకు దేవుని తెలియదా అండి? నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎవరితో వివాహం చేయాలి, ఎవరితో నేను కల్పించాలి, ఏ బిజినెస్ ఎక్కడ క్లిక్ అవ్వాలి, పరిచర్య ఎక్కడ స్థాపించాలి, తర్వాత ఏ ప్రాంతంలోకి వెళ్తే ఎవరు నువ్వు కలుసుకోవాలి, ఇవన్నీ దేవుని ముందు తెలియదా? జగత్తు పునాది వేయబడక మునుపే సంకల్పం లేదా? ఉంది కదా. రోమా 8:29 ఏమని రాస్తుంది? ఆయన క్రీస్తు యొక్క సారూప్యంలో జ్యేష్ఠ కుమార్తె పాలివారగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో, ఎవరిని ముందుగా నిర్ణయించనో, ముందే ఎరిగాడు, ముందే నిర్ణయించాడు, ముందే ప్లాన్ అంతా దేవుని తెలుసు. మరి నీకెందుకు చెప్పలే? ఒక చిన్న మాట చూస్తాం రండి. దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తే యెషయా 28:9 అంటాడు, ఆయన ఎవరికి తన వర్తమానం పంపిస్తున్నాడు? తల్లి పాలు విడిచిన వారికా, సన్ను విడిచిన వారికా. చూడండి, పిల్లలు పాలు మానిపేది అంటే టోటల్ 100% డిపెండెన్స్, వాళ్ళ అమ్మ పాల నుంచి డిపెండెన్స్ ఆపేది ఎప్పుడండి? 6 to 1 year, 6 to 2 years, 6 months to 1 year ఆర్ సమ్టైమ్స్ 2 years దాకా. అంటే ఇంక అప్పుడు తల్లి పాలు టోటల్గా మాన్పించే టైం వచ్చేది 6 months, కొన్నిసార్లు 1 year, కొన్నిసార్లు 2 years దాకా. రేంజ్ తీసుకుంటే 6 months to 2 years. ఇప్పుడు ఆ ఫేస్లో ఉన్న వాళ్ళకి ఒకసారి ఆలోచిద్దాం. తల్లి పాలు మాన్పేసిన పిల్లోడి దగ్గరికి వెళ్ళి, లేదా పాప దగ్గరికి వెళ్ళి, నాన్న నీకు మొత్తం ప్లాన్ అడిగినావు కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు పలాని ప్లేస్లో నువ్వు 10th class చదువుతావు, పలాని ప్లేస్లో ఇంటర్ చదువుతావు, పలాని ప్లేస్లో నువ్వు పీజీ చేస్తావు, పలాని ప్లేస్లో నువ్వు పిహెచ్డి చేస్తావు, పలాని మార్కులు నీకు వస్తాయి, పలాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటావని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లుంటుంది? మీరు ట్రై చేయండి ఈరోజు వెళ్ళి. పిల్లలు మిమ్మల్ని పిచ్చోళ్ళ చూస్తారు, మీరు చెప్తుంటే పక్క వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? పిచ్చోళ్ళు అంట. అవి విత్ మీ. ఇప్పుడు దేవుడు అంటాడు, అసలు తల్లి పాలు విడిచిన వారికి వాళ్ళతో కంపారిజన్ ఏంటి అంటున్నారు కదా. కానీ అట్లాంటి వారికి దేవుడు వర్తమానం ఏం చేస్తానంట?
తెలియజేస్తానంట. కానీ దాని మీనింగ్ ఏంటి? 131 కీర్తనకు వస్తాం. సామ్ 131 చాలా ప్రాముఖ్యమైన మాటలండి. ఎన్ని వచనాలు ఉన్నాయి 131లో? 3 వచనాలు ఉన్నాయి. ముచ్చటగా 3 చదువుదాం రండి. 131 మొదటి వచనం, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కనుల మీదు చూచునవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. 2వ వచనం, నేను నా ప్రాణము నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాను. చూడండి, చాలా అద్భుతమైన మాట, లోతైన మర్మం దీంట్లో ఉంది. అక్కడ చనుపాలు విడిచిన వారికా దేవుడు వర్తమానం చెప్పేది అని ప్రశ్న వేస్తే యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలే. వారు అంటారు, ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, ఒకటి ఒక స్టెప్ చెప్తావు, అది విదే చూపిస్తే ఇంకో స్టెప్ చెప్తావు, కానీ జీవితంలో ఒక నత్తివాడుతో వాడుకొని చెప్తున్నావు. ఇదేదో నా జీవితంలో సర్వ ప్రణాళిక లేదో ఒక్కసారి చెప్తే బాగుండని, నువ్వు చెప్పింది మాకు అర్థం కాక నచ్చక, ప్రతిరోజు నీ మీద ఆధారపడడం మాకు ఇష్టం లేక, నీ మొదటి మాటకు విధే చూపించడం మాకు కష్టమై, త్యాగాలు బలిపీఠం మీదకి ఎక్కడంటే మాకు నచ్చక మేము వద్దనుకొని తృణీకరిస్తే, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ కీర్తనగాడు అంటాడు, అయ్యా నేను నా జీవితాన్ని ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలను మాట్లాడాలని ఆశపడితే వారితో నువ్వు మాట్లాడలేదు కదా, వారి పట్ల ప్రణాళిక నూతన కార్యం చేస్తాను, ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాను, నువ్వు ఆలోచించంటే నేను ఆలోచించమని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించారు కదా. అయ్యా నా జీవితంలో నూతన క్రియ చేయు ప్రభా, నీ నూతన కార్యాన్ని ఆరంభించు ప్రభా, ఆ నూతన కార్యానికి కావలసిన సంసిద్ధత నా దగ్గర ఉందయ్యా అని అప్పుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు. చనుపాలు తల్లిపాలు విడిచే వ్యక్తి తను ఏం చేసుకుంటాడంటండి? సముదాయించుకుంటాడంట. 2వ వచనం చదువుదాం ఒక్కసారి. 131:2, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దను ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్ద. చాలండి. ఇప్పుడు పిల్ల అంతవరకు ఎవరి మీద ఆధారపడింది? తల్లి మీద ఆధారపడింది. కానీ తల్లి పాలు విడిచిన తర్వాత కూడా ఆమె ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి? తల్లి మీదే ఆధారపడాలి. జాగ్రత్త వినండి. చనుపాలు ఇప్పుడు తాగాల్సిన అవసరం లేదు అనుకొని ఆ పిల్ల లేదా ఆ పిల్లవాడు, ఆ బిడ్డ, ఆ పసివాడు అన్నీ నాకు అర్థమైపోతాయి, అన్నీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతా అని భ్రమలో బ్రతకలేడు. ఆ వ్యక్తి తను ఏం చేసుకుంటాడు? సముదాయించుకుంటాడు. కానీ ఆధారపడాల్సిన ఎవరి మీద? తల్లి మీదే. ఇప్పుడు 3వ వచనం అంటాడు, అలా నేను ఎవరి మీద ఆశ పెట్టుకున్నా? ఇశ్రాయేలు ఇది మొదలు నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. ఇజ్రాయెల్ హోప్ ఇన్ ద లార్డ్ ఫ్రమ్ హెన్స్ ఫోర్త్ అండ్ ఫర్ ఎవర్. ఎలా ఆశ పెట్టుకోవాలి నువ్వు అంటే, తల్లి పాలు విడిచిపోయిన తర్వాత 6 నెలల బిడ్డ, ఎస్టిమేషన్ 6 to 1 year మధ్యలో పసిపిల్లోడు పాలు తాగడం మానేసినంత మాత్రాన్ని ఎవరి మీద అనుకుంటాడండి? తల్లి మీదే అనుకుంటాడు. తల్లి మీదే ఆధారపడతాడు. తల్లి మీదే ఆశ పెట్టుకుంటాడు. ఒక ముద్ద తినాలంటే చెప్పండి, వాడే కలుపుకొని తినేస్తాడా? పాలు మానిపాడండి. పాలు మానినంత మాత్రాన ప్రతి మెతుకు ఎవరు పెట్టాలి? తల్లే పెట్టాలి. ఎవరు రొమ్మున ఆనుకుంటాడు పసివాడు? తల్లి రొమ్మున ఆనుకుంటాడు. ఎవరి మీద భారం వేస్తాడు? తల్లి మీద భారం వేస్తాడు. ఇప్పుడు టోటల్ స్టోరీ పిల్లవాడికి చెప్తే వాడికి అవసరమా? అవసరంలే. ఆ పిల్లవాడు ఒకటే అంటాడు. ఒకళ్ళు చెప్పాలని ప్రయత్నించి నాలెడ్జ్ ఉంటే కూడా, ఒక చిన్న బిడ్డను చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు ఆ పెసవాడికి వెళ్ళి, నాన్న నువ్వు రేపు పలానా రోజు ఏం చేస్తావు అంటే వాడు ఏమంటాడు? అని నవ్వుతాడు. అవునా కదా? వాడికి ఏం కావాలా? నువ్వు ఉన్నావు, అది ఎవరి బాధ? నీ బాధ. ఆధారపడేది నా బాధ. వాడు జస్ట్ మీద వచ్చి బ్యా మీద పడతాడు అంతే. ఎత్తుకోవాల్సింది ఎవరి బాధ? తల్లిది.